టు దెమ్ బికాస్ దే గాట్ మనీ, సంబడి మనీ ఉండే కావచ్చు, అప్కమింగ్ యాక్టర్స్ కావచ్చు వాళ్ళు. ఇట్స్ టోటల్. బట్ నాకు అనిపించింది అంటే ఇప్పుడు మూవీ హైక్ కి ఇవన్నిటికీ ఉంటది. సో యాక్టర్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. నాకు అనిపించింది అంటే బడ్జెట్ లోపల నువ్వు ఆ మూవీ తీయగలుగుతున్నావు, సో ఇంతైతే నేను లాస్ గాను అనే ప్రొడ్యూసర్ కి ముందే ఒక ఐడియా ఉంటే దాని లోపల తీసుకోవాలి. దే షుడ్ డూ స్మార్ట్ వర్క్. షుడ్ బి. నీకు ఇక లేదు నాకు మూవీ పిచ్చి, ఇది ఇంత క్లారిటీ ఉండాలి, నాకు ఇంత ఈ కెమెరా వాడితే నాకు ఈ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు నోలన్ మన ఉన్నాడు కృష్ణపురం ఉన్నాడు, కొత్త ఇంత మూవీకి. పెద్ద కెమెరా పట్టుకుని అదే కెమెరాతో ఇస్తా ఉంటాడు. కొత్త ఆ మూవీకి కెమెరామెన్ చచ్చిపోతాడు మొయ్యలేక కెమెరాని, Yeah. బట్ హీ డోంట్ కేర్. కెమెరాతో నాకు ఆ మూవీకి వచ్చే ఎసెన్స్ నాకు అంతం తీయాలి. ఓపెన్ హ్యామర్ ఉంది, ఓపెన్ హ్యామర్ ఐమాక్స్ కెమెరాతో తీస్తా ఉంటాడు. ఐమాక్స్ కెమెరా ఇంత బరువు ఉంటుంది, అది మనకి ఇద్దరు మొయ్యాలి. అదే ఒక మొయ్య రాదు, ఇప్పుడు ఒకరు మోసుకొని ఉరుతాడు, మళ్ళీ ఉరకాలి పట్టుకొని. సో ఇప్పుడు కొత్త మూవీ వస్తుంది కదా, దాంట్లో ఐమాక్స్ అంటే సిఓలకు కాల్ చేసి నాకు మీ థియేటర్ తోటి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు స్క్రీనింగ్ లో ఇది చెప్తే నాకేంటో మీరు డిస్క్లోజ్ చేస్తే నేను ఒక కెమెరా బిల్డ్ చేసుకొని దానికోసం మూవీ తీస్తాను, ఒక కొత్త కెమెరా బిల్డ్ చేసి దాంతో తీస్తున్నప్పుడు కానీ సేమ్ ప్రైస్ ఉంటుంది అంతే. ఇప్పుడు థియేటర్ మూవీ వచ్చినప్పుడు అంతే ఉంటుంది ప్రైస్. there is some movies in Hollywood as well, they hiked prices. I think they stopped doing it అనుకుంటా. I think so, I'm not sure, but I think so. సో నాకు అనిపించింది అంటే ఇట్స్ నాకు అనిపించిన మూవీస్ యూ షుడ్ బి డూయింగ్ దట్ బడ్జెట్ సో దట్ నో బడీ లాసెస్, అండ్ ఆడియన్స్ లాస్ కాడు, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాడు టికెట్ వెళ్ళడానికి. వాడు ఫ్యాన్ అయిన కాబట్టి ఫస్ట్ డే వెళ్తాడు కావచ్చు, ఫ్యాన్ కాడు నెక్స్ట్ డే వాడు పోవాలనుకుంటే పోవాలి. ఐ థింక్ ఫ్యాన్ కి ఉందో ఇంకా ఫ్యాన్ తక్కువ ఉండదు కదా, ఈస్ డై హార్డ్ ఫ్యాన్, మనకి ఫ్రీ టికెట్ రావాలి ఇంకా, అంటే నాట్ లైక్ ఈ డస్ సపోర్ట్ హిమ్. సో ఫ్రీ అవసరం లేదు, బట్ స్టిల్ ఈ షుడ్ గెట్ ఎక్స్ట్రా సపోర్ట్ అన్నప్పుడు ఈ షుడ్ గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్, వాడికి ఎక్స్ట్రా పై పెట్టిపోతుంది మనడు. సో ఐ ఫీల్ నువ్వు పోకు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెస్టారెంట్కి వెళ్ళినావు, ఫుడ్ తినవు, నువ్వు పే చేయాలి ఫుల్ పేమెంట్, అన్లెస్ నీకు బ్యాడ్ ఉండి నువ్వు తప్ప సంథింగ్ లైక్ దట్. సో నువ్వు తిను, ఫుడ్ సాయం తినవచ్చు, నువ్వు సాయం తినలే నేను సాయం తింటా ఫుడ్ అని అన్నాడు కదా. సో యూ షుడ్ గో టు మూవీ, పోతే సేమ్ ప్రైస్ పే చేసి వెళ్ళిపోవాలి అంతే. ఐ థింక్ ఇట్స్ ప్రైస్ హైక్ ఇస్ అ షిట్ థింగ్. అసలు దే షుడ్ రిమూవ్ ఇట్. ప్రొడ్యూసర్స్ కి ఏదో సెల్ఫిష్నెస్ కోసం తీసుకున్నారు అంతే. అది నువ్వు ప్రొడ్యూసర్ బడ్జెట్ పెట్టకోవచ్చు, నాకు ఇంత అత్తాను ఇంతే పెట్టు, ప్రొడ్యూసర్ పెట్టకు, నువ్వు హీరో దగ్గర రెమ్యూషన్ దాకా తీసుకోను. దెర్ ఇస్ సమ్ మూవీ బడ్జెట్స్, హీరో రెమ్యూనేషన్ ఉంటుంది, అంత బడ్జెట్ ఒక మూవీ అయిపోతుంది. ఇట్స్ నథింగ్ రాంగ్ బికాస్ హీ కెన్ పుల్ ద ఆడియన్స్ అని ప్రొడ్యూసర్ పెడతాడు. రేట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మహేష్ బాబుకి ఇంత రెమ్యూనేషన్ ఉంది, నేను ఇంత రెమ్యూనేషన్ చేస్తా అంటే అందరూ పోతారు దగ్గరికి, డైరెక్టర్ పోయి ఈ స్టోరీ చెప్తా ఉంటారు. ఈ కాంట్ డూ దట్. స్టోరీ చెప్పాలి నీకు అసలు అనిపించాలి, మహేష్ బాబుకి చెప్పాలంటే ఉండాలి, ఇంత ఉండాలని డైరెక్టర్ అనిపించాలి, మళ్ళీ ప్రొడ్యూసర్కి ఇంత పెట్టాలనిపించాలి. సో దట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. సో ఐ థింక్ ఐ డోంట్ సపోర్ట్ హైక్.